పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హరిహర వీరమల్లు ఓజీ చిత్రాలని పవన్ కళ్యాణ్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఫోకస్ పెట్టారు. ఈ సినిమాని కూడా మళ్ళీ మొదలు పెట్టబోతూ ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వేయిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమ్ ఇలాంటి సెలబ్రిటీలు ఇందులో కీలక పాత్రలు నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈ నెల 2వ వారం నుంచి తిరిగి మళ్లీ మొదలు కానుంది. ఇదే విషయాన్ని తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ మంగళవారం తిరుపతిలో వెల్లడించారు. ఈ షెడ్యూల్ మొదలైన కొద్ది రోజుల్లోనే పవన్ కూడా ఈ చిత్ర సెట్ లోకి అడుగు పెడతారని టాక్. ఇది అన్ని రకాల వాణిజ్య హంగులతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సిద్ధమవుతోంది. పవన్ ఇందులో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో అలరించనున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ మీద ఇలా వరుసగా సినిమాలన్నీ పూర్తి చేస్తూ ఉండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో ముచ్చటించిన ఆయన జూన్ 2వ వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతూ ఉన్నారు. అందుకే శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చామని చెప్పుకోవచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు ఆనందపడుతూ ఉన్నారు. పొలిటికల్ గా బిజీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ డిలే అవుతూ వస్తోంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయబోతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2026 ఫస్ట్ హాఫ్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి మరో స్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమా కోసం తన కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకోబోతున్నారట పవర్ స్టార్. ఇది ఇలా ఉండగా జూన్ 2వ వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు క్లారిటీ ఇచ్చారు దర్శకుడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ కామం మళ్ళీ రిపీట్ అవ్వడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కూడా పవన్ పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.